జోగి రమేష్ ఇంటి దగ్గర హైడ్రామా కొనసాగుతోంది. కల్తీ మద్యం కేసులో ఏ క్షణమైనా జోగి రమేష్ ను అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. మహా అయితే 3 నెలలు లోపల వేస్తారు. ఏం చేస్తారు? 3 నెలల తర్వాత మళ్ళా వస్తాం. అర్థమైంది. జోగి రమేష్ ఇంటికి 5 వాహనాల్లో పోలీసులు చేరుకున్నారు. బయటకు రాకపోవడంతో తలుపులు పగలగొట్టే ఆలోచనలో ఉన్నారు పోలీసులు. ఉదయం ఆయన అనుచరుడు ఆరేపల్లి రామును అరెస్ట్ చేసిన పోలీసులు సిట్ కార్యాలయానికి తరలించారు. చేసుకొని ఉంటాడయా, లోపల ఉంటాడు. అంతకు ముందే ఉన్నాడు 16 నెలలు. ఇప్పుడు కొత్త ఏం కాదు. విచారణలో ప్రధాన నిందితుడు అద్దెపల్లి జనార్దన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా జోగి రమేష్ పై చర్యలకు సిద్ధమైంది సిట్. పాపం మా రమేష్, జోగి రమేష్ ఆయన కల్తీ మద్యంలో చాలా పెద్ద నిందితుడు. అయ్యో, వీడు డీల్ చేస్తున్నాడేంటి? వీడు మంచిగానే నటిస్తూ మనకిందే కోతులు తవ్వుతాడే. వాటిలో అట్టాగే ఉంటది, దానిలో కల్తీ ఉంటది. బ్రాండ్ బ్రహ్మాండంగా ఉంటది, దానిలో కల్తీ ఉంటది. వాడు ఫ్లో లో ఉన్నాడు, ఏం తగ్గట్లేదు. ఎక్కడ దొరుకుతాడని చూస్తున్నాడు. చాలా చోట్ల దొరుకుతానికి ప్రయత్నం చేశారు, ఆయన మాత్రం దొరకడండి. ఆడో ఎదవ, మటన్ ఎక్కువ, మెదడు తక్కువ. అందరు దొరుకుతారు కానీ ఆయన దొరకడు. ఎందుకు అంటే అంత రెస్పెక్ట్ నీకు? నువ్వు అందరు ఎక్కడ ఉంటావు నాగానే అదనయా నీ లేవులు అది. కొద్ది క్షణాల క్రితం జోగి రమేష్ అరెస్ట్ అయినట్లుగా పోలీసులు సమాచారం కూడా మీడియాకి ఇచ్చారు. లోపల ఎవరైనా ఉన్నారు లేదా? రారా బయటికి. నేనా అండి? రారా బయటికి. సో మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్. నాకేంటో బంటూ సంథింగ్ కంప్లీట్ అవ్వట్లేదు. కంప్లీట్ అవ్వలేదా? నీకు భలే హ్యాపీ ఉండదు కదరా? నీకు దేనికి మచ్చా? లేదురా, నీకు సమ్మగా ఉండదు. సిబిఐ కావాలి, సిబిఐ కావాలి, సిబిఐ వద్దు అంటున్నారు. అవుతున్నావేంట్రా శ్రీరంగరంగా? నేను నవ్వలేదండి. నవ్వకో, చంపేస్తాను రే. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటా. గోవిందా గోవిందా. చూసావా రామా, పూర్వం మహానుభావులకి గొప్ప గొప్ప వాళ్ళకి అభిమానులు ఉండేవారు. నీకు హనుమంతుడు ఉన్నట్టు. తరం మారింది, హంతకులకి గోండాలకి అభిమానులు తయారయ్యారు. అంతేలే, ఎదవలకు పదవులు వస్తే ఇలాగే ఎడుస్తుంది. ఏమవుతుందో నాకు తెలుసు సార్. ఇప్పుడే తీసుకెళ్తున్నారు. మీరేం కంగారు పడకండి, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. అంటే మీరు లేరా సార్? గజాల గారు నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. చంద్రబాబు నాయుడు నా మీద కక్ష కట్టాడని నువ్వేనా పెద్ద కంచి కామకోటి పెట్టకపోతావు అనుకుంటున్నావేంట్రా? దుర్మార్గమైన చర్య. జోడించి కొట్టేస్తాను ఎతవా. నా భార్య బిడ్డల సాక్షిగా ప్రమాణం చేసి చెప్పాను. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు. ఎవరు నమ్మరు. ప్రమాణం చేశాను. అయినా చంద్రబాబు నాయుడు రాక్షస ఆనందం. 3rd డిగ్రీ ఈ గోల్డ్ పీకడం, ఐస్ పెట్టడం, ఇలాంటివన్నీ సార్. ఒక్కో రోజు ఒక్కో పోలీస్ స్టేషన్. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన